అండి మన మెరిడియన్ బ్రాండ్ మన ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఆథరైజ్ మ్యానుఫ్యాక్చర్ రీసెల్లర్ కంపెనీ హైదరాబాద్ తెలంగాణలో ఇది మన సర్వీస్ స్టేషన్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే ఇక్కడ మన హైదరాబాద్లో రిపేర్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్కి మెరిడియన్కి. వేరే ఎక్కడ ఇది సెండ్ చేయడానికి ప్రాబ్లం అది లేదు. ఓన్లీ మన ఆథరైజ్ బ్రాంచ్ ఇక్కడ సర్వీస్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. సేల్స్ కూడా ఇక్కడ నుండి ఉంటుంది మెరిడియన్ది. సో దీనికి యాక్చువల్ ఏంటంటే మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది. మదర్ బోర్డ్ ఇష్యూ ఎట్లా వస్తుంది అంటే 2 టైప్స్ ఉంటుంది. మన ఛార్జింగ్ ఎక్కువ సేపు పెడితే మదర్ బోర్డ్కి అది ఒకవేళ పవర్ ఫ్లక్చుయేట్ అయింది, హై వోల్టేజ్ లో వోల్టేజ్ అయితే మదర్ బోర్డ్కి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇంకోటి అంటే మన సైడ్లో ఎట్లా యూజ్ చేస్తున్నా ఒకవేళ కింద పడింది ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చినా ఇది సో నేను దీనికి రీప్లేస్ చేసినా వేరేది పెట్టినా. దీనిలో మదర్ బోర్డ్ వేరే పెట్టినా. సో దీనికి చూస్తాం ఇప్పుడు ఇది ఆన్ అవుతుంది లేదు, ఛార్జింగ్ అవుతుంది లేదు మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది నేను ఛార్జింగ్ స్లాట్లో పెడుతున్నది. చూడండి ఛార్జింగ్ స్లాట్లో పెడుతున్నది. పెట్టిన తర్వాత ఓకే మనం ఇది ఆన్ చేస్తాం. చూడండి ఇది ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూ సాల్వ్ అయింది. లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనకు రెడ్ లైట్ వస్తుంది ఛార్జింగ్ కోసం. రెడ్ లైట్ వస్తున్నా సో మదర్ బోర్డ్ రిప్లేస్ చేస్తున్నా ఇది మనం. సో ఇది నీకు సర్వీస్ అంటే ఇట్లా బెనిఫిట్స్ ఉంటుంది. నీకు మెరిడియన్లో ఇట్లా బెనిఫిట్స్ ఉంటుంది. ఆన్ టైం సర్వీస్ ఉంటుంది, ఆన్ టైం దానికి సొల్యూషన్ ఉంటుంది, ఆన్ టైం నీకు సర్వీస్ సపోర్ట్ కూడా ఇస్తాం మనం. ఆఫ్టర్ సేల్స్ ఇది సర్వీస్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రోడక్ట్లో సర్వీస్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లేదు అంటే వేస్ట్. మన ఒక చిన్న ఎగ్జాంపుల్, మన ఒక చిన్న మొబైల్ కూడా పర్చేజ్ చేస్తాం. సో దీనికి ఏంటి అంటే సర్వీస్ ఫస్ట్ చూస్తాం మనం. ఎక్కడ నియర్ బై సర్వీస్ ఉంటుంది మనకు, ఎంఐది, రెడ్మీది, ఓపోది, అక్కడ మనం తీసుకుపోతాం. ఇది సర్వీస్ కోసం తీసుకుపోతామంటే వాళ్ళు సర్వీస్ చేస్తాం. ఇది కూడా అట్లా ఎలక్ట్రానిక్ డివైస్. ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాం మనకు తెలియదు. ఓకే, కొన్ని సంవత్సరం తర్వాత సర్వీస్ ఇష్యూ వచ్చినా అంటే దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇస్తే మన కస్టమర్కి అది ఈజీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది ఏ బ్రాండ్కి చూస్ చేయాలి. సో బిఫోర్ చూసింగ్ ఎనీ బ్రాండ్ సర్వీస్కి చెప్తున్నా, కంపెనీస్కి చెప్తున్నా, నువ్వు సపోర్ట్ చూడండి, సర్వీస్ స్టేషన్ చూడండి. ఎవరి సర్వీస్ బాగుంటుంది వాళ్ళ డివైస్ పర్చేజ్ చేయండి. మార్కెట్లో చాలా బ్రాండ్ ఉంది. ఐ రెస్పెక్ట్ ఆల్ ద బ్రాండ్స్. బట్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని వాళ్ళు ఏంటంటే డీలర్స్ ఉంటుంది, కమిషన్ బేస్ ఉంటుంది. ఓకే, సో కొన్ని వాళ్ళు ఎట్లా ఉంటుంది, సార్ నీ దగ్గర ₹1,00,000 ఎక్కువ ఉంటాయి, వాళ్ళ దగ్గర ₹1,00,000 తక్కువ ఉంది, మనం అక్కడ తీసుకుంటాం. ఓకే తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్టర్ పర్చేస్ తర్వాత నీకు టెక్నికల్ ఆన్ టైంలో సపోర్ట్ ఇవ్వాలి. ఆన్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే దానికి సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆథరైజ్ ఉండాలి సర్వీస్ కోసం. సో నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. నువ్వు ఎట్లా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రకారం నీకు ఇన్స్ట్రుమెంట్ వస్తుంది మార్కెట్లో. ఒకవేళ 4 lakhs ఇన్స్ట్రుమెంట్ 4 lakhs అలాగే వర్క్ చేస్తా. ఒక 10 lakhs వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ 10 lakhs వరకు అంత ఫీచర్స్ ఉంటుంది దానిలో, అట్లా వర్క్ చేస్తా. సో మెరిడియన్లో అప్ టు డేట్ ఉంటుంది. మన అప్ టు డేట్ సపోర్ట్ ఉంటుంది, డెడికేట్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినంటే మనం ఫస్ట్ ఆన్ కాల్లో సపోర్ట్ చేస్తాం కస్టమర్కి. ఒకవేళ రాలేదు అంటే మన ఇక్కడ ఆఫీస్ రావచ్చు వాళ్ళు, లేదంటే మనం ఆన్ సైట్ విజిట్ చేస్తాం 99%, 100%. ఆ తర్వాత ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే కంపల్సరీ సర్వీస్ స్టేషన్కి రిసీవర్ రావాలి. ఆన్ ఫీల్డ్లో మనం ఓపెన్ చేయాలంటే కష్టం, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి, మనకు టూల్స్ ఉండాలి. సో ఎక్కడ పని ఎక్కడ చేస్తే అది బెటర్ ఉంటుంది. సో ఇది మన సర్వీస్ సపోర్ట్ బాగుంటుంది మెరిడియన్లో. ఆల్ కాంపోనెంట్స్, ఆల్ స్పేర్ పార్ట్స్, హార్డ్వేర్స్, టూల్స్, కండిషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది మన దగ్గర. సో సర్వీస్ చూడండి, ఆ తర్వాత నువ్వు డిసిజన్ తీసుకోండి. ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మన లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వాలి. అట్లా బ్రాండ్కి ఒక చూస్ చేయండి. సో మనం మార్కెట్లో నోన్ ఫర్ ద సపోర్ట్, నోన్ ఫర్ ద టెక్నికల్ సపోర్ట్, నోన్ ఫర్ ద నీకు ఏదైనా సర్వీస్ సపోర్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది మన ఆఫీస్లో. సేల్స్ తర్వాత సర్వీస్ స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది. సో చూస్ యువర్ బ్రాండ్ వైజ్లీ. సో మార్కెట్లో చాలా బ్రాండ్ ఉంది, చాలామంది డీలర్స్ కూడా ఉంది, చాలామంది కమిషన్ బేస్ కూడా ఉంటుంది. మన డైరెక్ట్ ఆథరైజ్ మ్యానుఫ్యాక్చర్ రీసెల్లర్ ఉంది మన దగ్గర. ఎవ్రీథింగ్ నీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో క్వాలిటీగా ప్రోడక్ట్ కూడా ఉంటుంది మన దగ్గర. సో సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అది చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. +91 74 168 17427. థ్యాంక్ యూ ఫ్రమ్ మెరిడియన్ టీమ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.